సార్ నమస్తే సార్. నా పేరు బూరవెల్లి విజయభారతి. గ్రేడ్ 2 హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాల నేలబొంతు మిలియాపుట్టి మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. సార్ నేను సింగపూరు ఎడ్యుకేషన్ ఎక్స్ప్లోజర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉషాన్ సెకండరీ స్కూల్కి వెళ్ళాను సార్. అక్కడ నేను పిల్లలతో కూడా ఇంటరాక్షన్ అయ్యాను. నెక్స్ట్ నేను అక్కడ లెసన్ కూడా తీసుకున్నాను సార్, ఒక 5 minutes లెసన్ కూడా. అక్కడ టీచర్స్తో కూడా మాట్లాడేటప్పుడు ఒక ఫిలాసఫీ చెప్పారు సార్. అక్కడ TSLN అనే ఒక సిస్టమ్ చెప్పారు సార్. TSLN అంటే ఏమిటనంటే నేను వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే థింక్ స్కూల్ లెర్న్ నేషన్ అని చెప్పారు సార్. థింక్ స్కూల్ లెర్న్ నేషన్ ఏంటంటే వాళ్ళు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్, మనం ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంతసేపు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చూడకుండా వాళ్ళ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కల్పించే విధంగా ఉండాలి, వాళ్ళు ఇన్నోవేషన్స్గా ఉండాలి, అడాప్టబిలిటీగా ఉండాలి. ఇది అంతా కూడా అందరూ ఇంక్లూడ్ చేస్తూ చెప్పడం జరిగింది సార్. ఆ ప్రాసెస్లో మేము వెళ్తామని చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకొక సిస్టమ్ కూడా చూశాను సార్. అక్కడ ఏంటంటే TLLM సిస్టమ్ సార్. అది ఏంట TLLM సిస్టమ్ అని అడిగేసరికి టీచ్ లెస్ లెర్న్ మోర్ సార్. అంటే అక్కడ ఏంటంటే టీచ్ లెస్ అంటే కంటెంట్ తక్కువ చెప్పడం అని కాదు. అక్కడ వాళ్ళు ఆ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్లో ఆ చెప్పినటువంటి కంటెంట్ని ఆ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి ఏ విధంగా యూటిలైజ్ చేస్తారు, కొలాబరేషన్ ఎలా చేస్తారు, వాళ్ళు గ్రూప్ యాక్టివిటీస్గా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది సార్. అంటే నేను వాళ్ళకి అడిగితే అప్పుడు చెప్పారు. అంటే ఎలా చేస్తారంటే ఒక రియల్ లైఫ్ అప్లికేషన్ అంటే ఒక గ్రూప్కి ఒక ప్లాస్టిక్స్, ఆ ప్లాస్టిక్స్కి సంబంధించి ఏంటి, వాటి నుంచి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, అవి వాటిని యూజ్ చేయటం వల్ల వచ్చేటటువంటి ఏంటి, ఏ విధంగా మన నేచర్కి మనకి డిస్ట్రాయ్ అవుతుంది, అవన్నీ కూడా ఆ గ్రూప్లో డిస్కస్ చేస్తూ వాళ్ళు ఆ నెక్స్ట్ దీంట్లో ఆ స్కూల్లో ఉండేటటువంటి ఆ ప్లాస్టిక్స్ వల్ల వచ్చేటటువంటి ఆ నష్టాల గురించి మిగతా ఒక ప్రాజెక్ట్స్ తయారు చేయడం సార్. అందులో అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్గా ఆ టీచ్లెస్ లెర్న్ మోర్లో ఎక్కువ ప్రాక్టికల్గా ఆలోచించడం, కొలాబరేషన్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇంకోటి చూసాం సార్. అంటే ఏంటి, అక్కడ టీచర్ అనేటటువంటి వాళ్ళు ఆ క్లాస్కి వెళ్తారు, లెర్నింగ్ అవుట్కమ్స్ చూసారు సార్. ఆ లెర్నింగ్ అవుట్కమ్స్లో అంటే వాళ్ళు ఏంటంటే నేను ఈరోజు ఈ లెసన్ చెప్తాను, ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిందా అని కాకుండా ఈ రోజు నేను చెప్పిన లెసన్లో ఏ కాంపిటెన్సీని గెయిన్ చేశారు పిల్లలు, ఎటువంటి అదొకటి చూశాను సార్. అంటే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ చేశారా, నాలెడ్జ్ చూసారా, ఒక స్కిల్ లేదా వాళ్ళలో, అదొకటి చూసాం సార్. ఇఫ్ ఐ డోంట్ మైండ్ అమ్మా, ఎట్లా అసెస్ చేస్తున్నారు ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్? ఎట్లా అసెస్ చేస్తారు వాళ్ళు? అంటే క్లాస్ అంటే ఇప్పుడు సపోజ్ సార్ ఒక ఫ్రాక్షన్ ఒక లెసన్ చెప్పాలి సార్. ఆ ఫ్రాక్షన్ ని మామూలుగా మన బోర్డు పైన ఫ్రాక్షన్ గురించి సంపించి 1/4, 1/3 అలా అని కాకుండా మనం ఒక దాన్ని అక్కడప్పటికప్పుడు అవైలబిలిటీగా ఉన్న ఒక కేక్ తీసుకొచ్చి దాని పీసెస్గా చూపించి ఇది ఫ్రాక్షన్స్ అంటే అలాంటి చిన్న చిన్న వాటిని కూడా మేము ఆ విధంగా మేము ఎక్స్ప్రెస్ చేస్తూ పిల్లలకి మా చుట్టూ ఉండే సరౌండింగ్స్లో ఉన్న TLMస్ని ఉపయోగించి చెప్తాము. ఇప్పుడు సపోజ్ ఒక ప్లాంట్, ఆ ప్లాంట్ దగ్గర తీసుకెళ్తాం. లేకపోతే ఒక వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటే వాట్ ఈజ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, మనము అక్కడికి మేము తీసుకెళ్ళి దాని నుంచి ఎక్కడ లీకేజెస్ అవుతున్నాయి, ఆ లీకేజెస్ అవ్వటం వల్ల మనకి ఏ డ్యామేజ్ జరుగుతుంది, అలా ఆ విధంగా అదొకటి చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు కూడా వెంటనే ఒక 3 questions వేస్తారట సార్. ఏంటంటే 3 questions వేసుకుంటారు. యూనిట్ లెసన్ చెప్పేటప్పుడే వెంటనే స్పాంటేనియస్ అసెస్మెంట్ జరగాలని చెప్పేసి వాళ్ళు ఒక 3 questions. వాట్ డిడ్ ఐ లెర్న్ టుడే, వాట్ డిడ్ ఐ లెర్న్, వాట్ ఛాలెంజ్ ఇట్, హౌ కెన్ ఐ సాల్వ్ ఇట్. ఆ 3 questions కూడా వాట్ డిడ్ ఐ లెర్న్ సార్, వాట్ ఛాలెంజెస్ టు మీ, నెక్స్ట్ హౌ కెన్ ఐ సాల్వ్. 3 అంటే ఆ యూనిట్ అంటే వాటిని ఆ సాల్వేషన్ నేను ఎలా చేయగలను అంటే ప్రతి స్టూడెంట్ కూడా అడుగుతారు. ప్రతి స్టూడెంట్ ని ఎవ్రీ క్లాస్ ఆ 3 questions కి ఆన్సర్స్ ఆ యూనిట్ ఆ మేడం చెప్పేశాక ఆ 3 questions కి ఆన్సర్స్ వెంటనే స్పాంటేనియస్ గా చెప్పమనాలి సార్. అప్పుడు వాళ్ళ తాలూకు వీక్నెసెస్ ఏంటి, ఆ యూనిట్ లో వాళ్ళు ఎక్కడ వీక్నెస్ గా ఉన్నారు, ఆ పాయింట్ వెంటనే అక్కడ అసెస్మెంట్ జరుగుతుంది సార్.
ఆ 3 క్వశ్చన్స్ కూడా కంపల్సరీ అడుగుతారు సార్. నేను అక్కడ ఫిజిక్స్ టీచర్స్తో ఎవ్రీ మాట్లాడే క్లాస్ లో అడుగుతారు. ఎవరి క్లాస్లో సార్ ఈ 3 క్వశ్చన్స్ సార్. అంటే ఏ విధంగా సాల్వ్ చేస్తారు, మీరు ఏ విధంగా ఛాలెంజెస్ ఏంటి, అది కూడా చూసాం సార్. ఆ విధంగా ఆ రూబ్రిక్ అసెస్మెంట్ అది కూడా ఉంది సార్. అయితే ఇది మనదంతా కూడా మన అడాప్టబిలిటీ ఎలా తీసుకురావాలి అనుకుంటే మనది ఏం లేదు సార్. నేనేమనుకున్నానంటే అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని అనుకోవడం కాదు సార్. మన మైండ్ సెట్ ముందు మారాలి సార్. మన సిస్టమ్ ఏం చేసుకోవాలంటే పిల్లలందరినీ కూడా ఒక గ్రూప్గా డివైడ్ చేయడం, 21st సెంచరీ తాలూకు స్కిల్స్ మనం డెవలప్ చేయగలిగితే మాత్రం క్రిటికల్ థింకింగ్లో మాత్రం సార్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితేనేమి, వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో మన మైండ్ సెట్ని కూడా మార్చుకోగలిగితే అదొకటి ఉంది సార్. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈజీగా టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి అంటే మన టెక్స్ట్ బుక్లో ప్రతి టెక్స్ట్ బుక్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది సార్. మన పిల్లలు స్కాన్ చేసి అదొక వనరుగా, ఒక రిసోర్స్గా, అందులో ఎడిషనల్గా అంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఒక్కటే కాదు మనకి, దానికి ఎడిషనల్గా ఈ క్యూఆర్ కోడ్స్ అది చిన్న అడాప్టబిలిటీ సార్, పెద్ద టెక్నాలజీ కాదు. ఆ చిన్న అడాప్టబిలిటీ తీసుకుని క్యూఆర్ స్కాన్ చేసి అది మన పిల్లలకి కానీ వాళ్ళు రిసోర్స్గా ఉపయోగించుకోవడం, అదొకటి వాళ్ళకి అలవాటు చేయగలిగితే అదొకటి సార్. నెక్స్ట్ వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి వాళ్ళకి మాక్ పార్లమెంట్ అయితే, మాక్ అసెంబ్లీ అయితేనేమి, ఎకో క్లబ్స్ అయితేనేమి, నెక్స్ట్ రిఫ్లెక్స్ జర్నల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు సార్. కంగారు పెట్టేసాం మిమ్మల్ని నేను ఇప్పుడు. సరే అదేం లేదు సార్. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల పనిచేస్తారు. సో నిన్న మేడం గారు నీళ్ళు తాగే సమయంలో నిన్న అండర్ 18 క్లబ్ అని పిల్లలు ఉన్నారు. అవును సార్. వాళ్ళని గంటన్నర ఇంటర్వ్యూ చేశారు. అవును సార్. అసలు వాళ్ళకున్న ఆలోచన, ప్రకృతి పైన ఉన్న అవగాహన చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. అవును సార్. ఇప్పుడు వాళ్ళే క్లబ్స్ గా పెట్టి వాళ్ళే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు పార్టీకి మెజారిటీ రాలేదంటే 2 పార్టీలు కలిసి చేస్తున్నారంటే నా ముందర కొట్టుకుంటున్నారు ఎవరు ప్రధానమంత్రి అవుతారా అని. అది సార్. అంటే పిల్లలకి ఎంత అవగాహన ఉందో, కొంత ఎక్స్పోజర్ ఇస్తే ఎంత చేయొచ్చు. అది సార్. నా చేత పుషప్స్ కూడా చేపించారు వాళ్ళు. అవును సార్. పోటీ పడి. అది మన మైండ్ సెట్ ఆ విధంగా ఆ పిల్లల్ని కానీ మనం తయారు చేయగలిగితే మంచి జెంట్స్ గా అవుతారు సార్. ఇది ట్రైబల్ వెల్ఫేర్ మన గిరిజన సంక్షేమ దీంట్లో తీసుకుంటే కొంతమంది పిల్లలు ఏంటంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు సార్, ఇంట్రోవర్ట్ గా ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను కూడా స్కూల్స్ లెవెల్లో మాకు ఐటీడీ సీతంపేటలో అవుతుంది సార్. ఏంటంటే అక్కడ లోకల్గా ఉండే అంటే చంపావతి, నాగావళి, వంశధార అలాగ మొత్తం ఒక్కొక్క గ్రూప్కి ఇచ్చి ఒక్కొక్క పిల్లలకి అంటే అన్ని క్లాస్ పిల్లల్ని కూడా అలా పెట్టి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ దాని మీద ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్ వాళ్ళకి డెవలప్ అవుతుంది సార్. నేను చెప్తాను వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ లాగా ఇవ్వటం అలా అనేటటువంటిది ఎవ్రీ సాటర్డే కూడా చేస్తున్నాం సార్. అది ఇంట్లో కూడా అలాగా ఒక అగ్రికల్చర్ సిస్టమ్ అయితేనేమి, వే ఆఫ్ లైఫ్ అయితేనేమి, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ఇదంతా కూడా చేయడం జరుగుతుంది సార్. నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.